సులువుగా నగదు సంపాదించాలన్న అత్యాశ కొందరికి చేటు తెచ్చింది. నగదు యాప్లో వచ్చే స్టార్ హోటళ్ల ప్రకటనలకు రేటింగ్ ఇచ్చి కొద్ది మొత్తం పెట్టుబడి పెడితే రెట్టింపు నగదు వస్తుందన్న మాటలతో చాలా మంది బాధితులుగా మారారు. యాప్లో ఒకరు చేరి వారు మరో 10 మందిని చేర్చితే కమిషన్ రూపంలో లక్షలు సంపాదించవచ్చనే మాయమాటలు నమ్మారు. ఇక లక్షలు కట్టడంతో పాటు పోటీ పడి పదుల సంఖ్యలో సభ్యులు చేర్చారు. 4 రోజులుగా సదరు యాప్ పనిచేయకపోవడంతో బాధితులంతా లబోదిబోమంటున్నారు. అమాయకులను మోసం చేసిన ఆ యాప్ ఏంటి, ఎంతమంది మోసపోయారు, ఎన్ని కేటుగాళ్లు కోట్లు కొట్టేశారు? హ్యావ్ ఎ లుక్. ఇటీవల కాలంలో సైబర్ నేరాలు కోకొల్లలుగా వెలుగు చూస్తున్నాయి. ఎప్పటికప్పుడు తమ పందాను మార్చుకుంటూ సైబర్ నేరగాళ్లు వలలు పన్నుతున్నారు. కాదేది సైబర్ నేరగాళ్లకు అనర్హం అన్నట్లుగా తయారైంది నేటి పరిస్థితి. ప్రజలను మోసగించేందుకు ఉన్న ఏ ఒక్క అవకాశాన్ని వదలకుండా సాంకేతికతను ఉపయోగించి ప్రజల సొమ్మును కాజేస్తున్నారు. తాజాగా చిత్తూరు జిల్లా పలమనేరులో 20 కోట్ల రూపాయల భారీ మోసం వెలుగు చూసింది. ఈజీగా ఆన్లైన్లో భారీగా డబ్బులు సంపాదించవచ్చన్న ఆశ చూపించి మోసం చేశారని బాధితులు లబోదిబోమంటున్నారు. పలమనేరులో డాయ్ యాప్ని ఇంట్రడ్యూస్ చేసింది. ఓన్లీ ఆర్పీలు మాత్రమే. ఈ ఆర్పీలు ఏం చెప్పినారంటే, మీరు డబ్బులు ఇన్వెస్ట్ చేయండి, మీ డబ్బులు కానీ పోతే మేము ఇస్తాము, మీరు ఇంకొకరిని జాయిన్ చేయించండి, వాళ్ళకి డబ్బులు పోతే కూడా మేమే ఇస్తాము అని చెప్పి దగ్గర ఒక 5,000 మందిని జాయిన్ చేయించేసినారు. వీళ్ళు డబ్బులంతా పోయినాయి ఈ డాయ్ యాప్లో. ఇప్పుడు ఎవరు కట్టిస్తారు? 5,000 వేసుకుంటే దినానికి 190 రూపాయలు వస్తుంది. 20 రోజులు వస్తుంది. మళ్ళీ తర్వాత మీ 5,000 కూడా మీకు రిటర్న్ వస్తుంది అని చెప్పినారు. మళ్ళీ వచ్చేసి 10,000 వేసుకోండి, 15,000 వేసుకోండి, 1,00,000 వేసుకోండి, 2 లక్షలు వేసుకోండి, 1 కోటి రూపాయలు దాకా దీంట్లో ఉంది అని చెప్పి వేయించినారు. 1,26,000 అట్లా 5,000 మంది నేను చెప్పడం ద్వారా నా ఫ్రెండ్ 4 లక్షలు వేసినాడు. చిత్తూరు జిల్లా పలమనేరులోని ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. ఆన్లైన్ మనీ యాప్ పేరుతో కోట్లు కోళ్లగట్టినటువంటి కేటుగాళ్లు DAAI యాప్ పేరుతో కొత్త మోసానికి తెరతీశారు. 12,000 డిపాజిట్ చేస్తే రోజుకు 1,000 రూపాయలు చొప్పున 25 రోజుల పాటు 25,000 తిరుగు ఖాతాలకు జమ చేస్తామంటూ జనానికి ఆశ చూపి మోసం చేశారు. అందుకు పలమనేరు మున్సిపాలిటీలోని మెప్మాలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తున్న రాజేష్ ను మేనేజర్ గా నియమించి మోసాలకు పాల్పడ్డారు మాయగాళ్లు. మెప్మా రిసోర్స్ పర్సన్ ఉద్యోగులను ఏజెంట్లుగా నియమించుకున్న రాజేష్ పెద్ద మొత్తంలోని బిజినెస్ కొనసాగించారు. ఆన్లైన్ యాప్ యాజమాన్యం ఎవరో తెలియకుండానే కేవలం ఫోన్లోనే వ్యవహారం నడిపించిన రాజేష్ తాను కూడా మోసపోయాడు. నాకు వచ్చేసి గోపిల్ కోటూరి మా ఫ్రెండ్ ఈ మాదిరి ఇన్వెస్ట్మెంట్ చేస్తే 12,000 అమౌంట్ పే చేస్తే మీకు డైలీ ఇన్కమ్ వచ్చేసి 840 రూపాయలు వస్తుంది మీకు అని చెప్పినారు. 30 రోజులకు 25,200 వస్తుంది అని చెప్పినారు. సరే అని చెప్పి నేను ఆశపడి చేసినాను. తర్వాత 31వ రోజు వచ్చేసి మనం ఎంత ఇన్వెస్ట్మెంట్ చేసినాము 12,000 ఆ అమౌంట్ మనకు రిటర్న్ అకౌంట్కి వచ్చేస్తుంది నేను దానికి చేసింది. నేనైతే మా ఇంట్లో బంగారు సూకులు ఎత్తి పెట్టేసి నేను చెప్పేసాను. ఎవరు చెప్పినా నీకు? మాకు గోపిల్ కోటూరి అనేసి మా ఫ్రెండ్. నియామకాలన్నీ ఆన్లైన్లోనే ఫోన్లోనే సంప్రదింపులు జరిపారు. ప్రజల్లో విస్తృత ప్రచారం చేసి వేలాది మందిని సభ్యులుగా నమోదు చేయించారు. పొదుపు సంఘాల మహిళలే ప్రధాన టార్గెట్ గా సభ్యత్వ నమోదు చేశారు. ఆన్లైన్లో డిపాజిట్ చేసిన సభ్యునికి సకాలంలోనే వారి అకౌంట్స్ లో నగదు జమ చేసి నమ్మకం కలిగించిన కేటుగాళ్లు ఎట్టకేలకు భారీ మోసానికి పాల్పడ్డారు. ప్రజల్లో విస్తృత ప్రచారం కోసం ఖరీదైన హోటళ్లలో మీటింగ్స్ పెట్టి యాప్ మేనేజర్ రాజేష్ ద్వారా నగదు పంపిణీ చేసిన యాప్ నిర్వాహకులు పక్కా ఫ్రాడ్ కు పాల్పడ్డారు. రాజేష్ స్థానికుడు కావడంతో నమ్మి మోసపోయారు. ఆన్లైన్ యాప్ ఏజెంట్లు పొదుపు సంఘాల రిసోర్స్ పర్సన్స్ కావడంతో మహిళలు నమ్మి సభ్యులుగా చేరారు. సభ్యులు చెల్లించే సొమ్ము కన్నా అధికంగా డబ్బులు వస్తున్నాయని పెద్ద ఎత్తున ఆకర్షితులైనటువంటి జనం నిండా మోసపోయారు. 10 మందిని మెంబర్షిప్ జరిపిస్తే 1,000 రూపాయలు శాలరీ, అది 3 ఏండ్లకు ఫిక్స్ అయినారు. ఒక నెలకు 1,000 రూపాయలు అనేసి 3 ఏండ్లు ఉంటుంది కదా ఈ యాప్, ఆ లోపల మనం సంపాదించుకోవచ్చు కదా, ఇది కూడా ఎత్తరేమో అన్న నమ్మకంతో ఎవరో పాల్ సుబ్రహ్మణ్యం సార్ అంట, ఎవరో టీనా మేడం అంట, ఆమె గ్రూప్లో ప్రోడక్ట్ కడతానే ఏం చేయాలా, ఆమెకు మెసేజ్ పెట్టాలా, మెసేజ్ పెడితే ఒకసారి కదా 2 సార్లు పెట్టినామనుకో బోనస్ ఇస్తుందంట. ఒకటి కొంటే ఒకటి ఫ్రీ. రోజు ఆఫర్లు పెంచేసా. ఫస్ట్లో 2,900 కట్టినా నేను. సరే నమ్మలా 30 రోజులైంది.
ఆ 2,900 వచ్చినాకే మళ్ళీ ఎక్కువ ఇన్వెస్ట్ అయినా ఎంత మళ్ళీ 14,000 కోటుకంతే 14,000 రెండు ఫ్రీ అట్లా పెట్టినారు. ఇట్లా జనాల్ని చాలా చోట్ల వీళ్ళు మోసం చేస్తారు. యాప్ మేనేజర్ గా చలామణి అయిన రాజేష్ పరారీలో ఉండగా ప్రవాహంలో అకౌంట్లలోకి నగదు కోట్లలో జమ కావడంతో యాప్ లావాదేవీలు నిలిచిపోయాయి. గత శనివారం ఒక్కరోజే బంపర్ ఆఫర్ అంటూ కొత్త స్కీమ్ను యాప్ యాజమాన్యం ప్రచారంలోకి తెచ్చింది. డబ్బు ఎంత గడితే అంతకు రెండింతలు 15 రోజుల్లోనే చెల్లిస్తామంటూ యాప్ యాజమాన్యం జనాన్ని మోసం చేసేందుకు కొత్త ఎత్తుగడ వేసింది. దీంతో యాప్ యాజమాన్యం ట్రాప్లో పడ్డ జనం కోట్లలో డిపాజిట్లు చేశారు. ఆదివారం నుంచి యాప్ సేవలు నిలిచిపోవడంతో ఒక్కొక్కరు చెవులు కొరుక్కొని మోసపోయినట్లు గుర్తించారు. DAAI యాప్ ఆర్థిక మోసానికి గురైన బాధితుల్లో రిటైర్డ్ ఉద్యోగులు, పోలీసు కుటుంబాలు, రాజకీయ నాయకులు కూడా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వస్తుంది అని చెప్పి షేర్ చేశారు, లింక్ షేర్ చేసి ప్రమోట్ చేస్తే నన్ను నమ్మి డబ్బులు కూడా చేస్తాను. చాలా మంది నాకు వస్తుందని చూసి ఆశతోనే వేసాను. నేను కూడా సంపాదించింది ఏం లేదు. నేను కూడా మోసుకుని 5.5 లక్షల రూపాయలు నాది సొంత డబ్బు. నేను కూడా 1 రూపాయి తినబాబు అనేది చూపించాను. నాది కూడా యాప్ ఓపెన్ అవ్వలేదు. నేను తినేసి ఎక్కడో వెళ్ళలేదు, ఇక్కడే ఉన్నాను. నాది కూడా జరగని పరిస్థితి కాబట్టి నేను ఒక ఆస్తి వేసినాను. నన్ను చూసి ఏదైనా సంపాదిస్తున్నాడని చాలామంది వేశారు. ఎవరికైతే 1 రూపాయి వచ్చిన పాపం అయితే ఎవరు పోలేదు. నాకు ఏంటంటే ఇంకా 2-3 మేనల్లో వాళ్ళ కింద పెద్ద అమౌంట్ ఉంది. మొత్తం చూసి దాంతో 40 లక్షలు వరకు. అత్యాశతో కోట్లలో డబ్బు పోగొట్టుకున్న బాధితులు పోలీసులను ఆశ్రయించడంతో ఈ వ్యవహారం వెలుగు చూసింది. సుమారు 10 కోట్లకు పైగా ప్రజల సొమ్మును కేటుగాళ్లు దోచుకున్నట్లు ప్రాథమిక అంచనా వేస్తున్నారు. ఇక పరారీలో ఉన్న రాజేష్ కోసం గాలిస్తున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇలాంటి మోసపూరిత యాప్లను నమ్మి మోసపోవద్దని పోలీసులు సూచిస్తున్నారు. డాష్ అనే యాప్ని నమ్మి కొంతమంది దాంట్లో పలమనేరు పట్టణ ప్రజలు ఉన్నారు, వ్యక్తులు ఉన్నారు. వాళ్ళందరినీ నమ్మి వీళ్ళ ద్వారా డబ్బులు మోసపోమనే ఉద్దేశంతో చాలామంది సొంతంగా ఒకరికొకరు తెలియకోకుండా చాలా డబ్బులు వాళ్ళకి ఇన్వెస్ట్ చేయడం జరిగింది. ఈ యాప్ ద్వారా చాలామంది మోసపోయినట్టుగా నిన్నటి దినం గుర్తించారు. కేసు నమోదు చేసి ఎవరైతే దీంట్లో నిందితులు ఉన్నారో వాళ్ళందరిపైన చట్టరీత్యా ఖచ్చితంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సాధ్యమైనంత డబ్బులన్నీ ఎక్కడికి పోయినాయి అనే విధంగా కూడా మేము దర్యాప్తు చేసి ఈ యాప్ ఎక్కడి నుంచి వచ్చింది, తర్వాత ఈ బ్యాంకులో ఎన్ని అకౌంట్స్ ఉన్నాయి, ఎవరెవరు దీంట్లో ఇన్వాల్వ్ అయినారు, ఇవన్నీ మనము దర్యాప్తులో తెలుసుకున్న తర్వాతనే డబ్బులు ఫ్రీజ్ చేయడం కానీ ఇవన్నీ కూడా చేస్తుంది. దాని తర్వాత మనం రికవరీ చేసి ఇంకొకటి ద్వారా ఎవరెవరు బాధితున్నారో వాళ్ళందరికీ అందజేయడం జరుగుతుంది.